రామంతపూర్ ప్రభుత్వ హోమియోపతి కాలేజ్ హౌస్ సర్జన్లు చేస్తున్న నిరసన 24వ రోజుకు చేరింది. 2014 జీవో ప్రకారం స్టైఫండ్ పెంచకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు హౌస్ సర్జన్స్. ప్రతి 2 ఏళ్లకు ఒకసారి 15% స్టైఫండ్ పెంచుతామని ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు కావడం లేదన్నారు. గత 7 నెలల నుంచి విధులు బహిష్కరించి శాంతియుతంగా ధర్నాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు హౌస్ సర్జన్లు. ఏ హయ్యర్ అథారిటీ మా దగ్గరకు వచ్చి ఏంటి మీ బాధ ఏంటి అని కనుక్కునే ప్రయత్నం ఏ రోజు కూడా చేయలేదు. అది చేయకపోగా వాళ్ళు కావాలని మాలో ఉన్న కొంతమందిని మ్యానిపులేట్ చేసి డిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, నెగోషియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అపాయింట్మెంట్ హరీష్ రావు అడిగితే ఇవ్వట్లేదు. ఆయుర్వేదిక్ వాళ్ళకి ఏదో 2 నిమిషాలు అపాయింట్మెంట్ దొరికినట్టుంది హరీష్ రావుకి. ఆ అపాయింట్మెంట్లో కూడా ఆయన సమాధానం ఎలా ఉంటుందంటే, తెలుసు మీది జెన్యూనే, ఇస్తాను, నేను ఎప్పుడు ఇస్తానో నన్ను అడగకండి, ఎంత పెంచుతానో నన్ను అడగకండి. అంటే ఏంటి, మేము అడుక్కుంటున్నాం ఆయనది. మేము మా డిమాండ్ కోసం మాట్లాడుతున్నాము, మేము బెగ్గర్స్ కాదు, మేము వాడిని అడుక్కోవట్లేదు. ఏదో 2-3 వేలు పెంచితే మేము తీసుకోవడానికి మేము మా రైట్స్ కోసం అడుగుతున్నాము. మేము బెగ్గర్స్ కాదు, మాకు అది అవసరం లేదు. మేము ఒక్కటి క్లియర్గా చెప్తున్నాము, కమిషనర్కి కానీ హరీష్ రావుకి కానీ ఇంకా ప్రతి ఒక్కరు ఎవరైతే మా థింగ్ని డిజాల్వ్ చేయాలని చూస్తున్నారో, మేము స్టైఫండ్ హైక్ అడుక్కుంటే మాకు పైసలే కావాలేమో, మేము పైసల కోసమే అడుగుతున్నామేమో అని అనుకుంటున్నారేమో. అవును, మేము స్టైఫండ్ హైక్ కావాలంటుంది. మెయిన్ రీజన్ ఏంటంటే ఇది మా ప్రైడ్ కోసం, ఇది మా సెల్ఫ్ రెస్పెక్ట్ కోసము. ఇన్ని రోజులు 8 సంవత్సరాలుగా ఇవ్వని వాళ్ళు ఇప్పుడు మాకు మాట ఇచ్చేసి 10-15 రోజులలో ఫైల్స్ మూవ్ చేస్తామని అంటే మేము ఎలా నమ్మాలండి వాళ్ళని? ఒకవేళ నిజంగానే అంత చిత్తశుద్ధిని మాకు సొల్యూషన్ ఇవ్వాలనుకుంటే అంత పెద్ద ఆర్టీసీనే 4 రోజులలో మీరు తలుచుకొని బిల్లు పాస్ చేసిన వాళ్ళు, మేము తిప్పి కొడితే 500-600 మంది ఉంటాం. మేము ఆయుష్ మొత్తం 2 రోజులలో చేయండి, మా బిల్లు పాస్ చేసేయండి. 500 మందికి చేయడం పెద్ద ఇది కాదు కదా, 43,000 మంది కార్మికులకు చేసినప్పుడు. అంటే మేము అడుక్కుంటున్నామా? మాకు అర్థం అవ్వట్లేదు. ఇస్తామని చెప్తారు, ఇచ్చింది కూడా మీకు ఇంతే ఇస్తాము, మీరు సెటిల్ కావాలి, ఏరియాస్ ఇవ్వమని అంటే ఇన్ని రోజులు ఇచ్చేది మీరు ఇవ్వాల్సి ఉండే. ఇన్ని రోజులు ఇవ్వకపోవడం వల్లే కదా మీకు ఇంత అమౌంట్ తయారైంది. ఇప్పుడు ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటాం.